మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా యముడికి మొగుడు 1988 మే నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా వెనుక ఉన్న అత్యంత ఆసక్తికరమైన విశేషమేమిటంటే దీనిని చిరంజీవి తన ప్రాణ స్నేహితుల కోసం చేశారు. చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రోజుల్లో చిరంజీవి రూమ్మేట్స్ గా ఉన్న నటుడు సుధాకర్, హరిప్రసాద్ మరియు జీవి నారాయణరావులను నిర్మాతలుగా మార్చాలని నిర్ణయించుకున్న చిరంజీవి వారితో డైనమిక్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ను స్థాపించి ఈ సినిమాను పట్టాలెక్కించారు. అప్పట్లో కేవలం 87 లక్షల రూపాయల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం 5 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి పరిశ్రమ రికార్డులను తిరగరాయడం విశేషం. ఆ కాలంలో యముడి పాత్రపై అప్పటికే సీనియర్ ఎన్టీఆర్ చేసిన యమగోళ వంటి సినిమాలు ఘన విజయం సాధించి ఉండటంతో మళ్లీ అదే తరహా కథాంశంతో వస్తున్న చిరంజీవి సినిమాపై ఇండస్ట్రీలో చాలా సందేహాలు ఉండేవి. కానీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి చిరంజీవి మాస్ ఇమేజ్కు తగినట్లుగా కథను మలచడం, చిరంజీవి తన విలక్షణమైన మేనరిజమ్స్తో ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సంగీత పరంగా కూడా ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. రాజ్ మరియు కోటి అనే సంగీత ద్వయం కెరీర్లో ఇది మొదటి భారీ విజయం. అందం హిందోడం మరియు వానజల్లు గిల్లుతుంటే వంటి పాటలు ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అందం హిందోడం పాటలో చిరంజీవి మరియు హీరోయిన్ రాధా వేసిన వేగవంతమైన స్టెప్పులు అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన శతదినోత్సవ వేడుకల్లో చిరంజీవి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలను విరాళంగా ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సినిమా విజయ ప్రభావాన్ని చూసి తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అతిశయ పిరవి పేరుతో దీనిని రీమేక్ చేశారు. 1987లో వచ్చిన పసివాడి ప్రాణం తర్వాత సరిగ్గా ఏడాది తిరగకుండానే యముడికి మొగుడు సినిమాతో చిరంజీవి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని నంబర్ 1 హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సినిమా కథాంశానికి వస్తే ఇందులో చిరంజీవి, కాళీ మరియు బాలు అనే 2 విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. యమధర్మరాజు పొరపాటు వల్ల అకాల మరణం చెందిన మొరటు రౌడీ కాళీ మళ్లీ భూలోకానికి వెళ్లాలని యముడితో వాదించడం, ఆ క్రమంలో సాధువైన బాలు శరీరంలోకి కాళీ ఆత్మ ప్రవేశించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. యముడిగా కైకాల సత్యనారాయణ గారు మరియు చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య గారు చిరంజీవితో కలిసి చేసిన కామెడీ సీన్స్ సినిమాకు ప్రధాన బలం. మాస్ యాక్షన్, కామెడీ, సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ అన్నీ కలగలిసిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.